రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ ఒక్కటైనా వాళ్ళు సాధించిండ్రా? పాలమూరు జిల్లాకి ఏం సాధించిందని విజయ సరే, సంకల్ప మీరు ఇప్పుడు నేను చెప్తున్నారు కాబట్టి ఇక కమ్ టు ద పాయింట్. మీ గురించి మాట్లాడితే పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అందరి కళ్ళ ముందే కనిపిస్తుంది. దీనికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురైంది గత 10 ఏళ్లలో. మరి ఇది మీకంటే కాంగ్రెస్ పార్టీకి ముందున్న అతిపెద్ద టాస్క్. దీనికి ఏమైనా డెడ్ లైన్ పెట్టుకొని కంప్లీట్ చేసే ఎజెండా ఏమైనా ఉందా? ప్రజల్లోకి చెప్తారా అది? ఖచ్చితంగా. మీరు చూడండి, నిన్న మేము నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాము. ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 2 సంవత్సరాల లోపు విత్ ఇన్ 2 years నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుంది. నారాయణపేట, మక్తల్, కొడంగల్ 3 నియోజకవర్గాలకి 130,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పిండ్రు. అదేగాక పెండింగ్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలానే ఇంకా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నటువంటి మిగతా ఎస్ఎల్బిసి కానీ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాజోరాలు చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పాలమూరు జిల్లాలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి నీళ్ళిచ్చే బాధ్యత పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక కమ్ టు ద పాయింట్. మీ దగ్గరికి వస్తే మీరు ఈ మధ్యన న్యాయయాత్ర అంటూ కూడా